తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమె తన భర్త అనిల్తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకొని మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా తాను ఎదుర్కొన్న మానసిక వేదన ఇప్పుడు స్వామివారి కృపతో తగ్గిపోయిందన్నారు. సత్యం, న్యాయం, ధర్మం తమ వైపే ఉన్నాయని తాను ఎప్పటినుంచో చెబుతూ వచ్చానని పేర్కొన్నారు. ఇప్పుడు తనపై ఉన్న ఆరోపణల విషయంలో పూర్తిగా క్లీన్ చిట్ రావడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు కవిత. అందుకే స్వామివారికి కృతజ్ఞతగా కాలినడకన వచ్చి దర్శనం చేసుకుని మొక్కు చెల్లించుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల కోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఇంటి పార్టీగా ప్రజల సమస్యల కోసం పనిచేసే పార్టీని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు కవిత చెప్పారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయినా ప్రజల మధ్య ప్రేమ, అనుబంధం కొనసాగాలని కవిత ఆకాంక్షించారు. 2 రాష్ట్రాల ప్రజలు శాంతిగా, సుఖంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించారని వెల్లడించారు. 4 సంవత్సరాలుగా పడుతున్నటువంటి మనోవేదన ఆ స్వామివారి దయ వల్ల మరి కంప్లీట్గా నేను ఏదైతే చెప్తూ వచ్చాను, సత్యం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, భగవంతుడు నా వైపు ఉన్నాడని చెప్తూ వచ్చాను. అదే నిజమని రుజువు చేస్తూ కంప్లీట్గా కోర్టులో మరి క్లీన్ చీట్ రావడంతో స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నాను. దానికోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కాలినడకన కొండకెక్కి ఈరోజు పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీని కూడా పెట్టబోతా ఉన్నాము. కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి, దయ ఉండాలని చెప్పి కోరుకొని మరి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఒకటే కోరుకుంటాను, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర ప్రజలు బాగుండాలి. రాష్ట్రాలుగా మనం విడిపోయినా కూడా ప్రజలుగా కలిసి ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే జరగాలని చెప్పి మళ్ళీ ఒకసారి భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ.